నమస్కారం తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ రెండు పండగలు ఒకేసారి వచ్చాయి, వైకుంఠ ఏకాదశి అలాగే క్రిస్మస్. సో ప్రేక్షకులందరికీ పండగ శుభాకాంక్షలు. మరి పండగ స్పెషల్ వంటలేంటో చూసేద్దామా? మరి ఇవాళ మన ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దామా? షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజు గారు వెల్కమ్. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. వైకుంఠ ఏకాదశి అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు. సో మీకు కూడా వైకుంఠ ఏకాదశి అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ ఫస్ట్ మన ఆహా ఏమి రుచిలో ఏం చూపించబోతున్నారు? ఈరోజు కేక్ చూపిస్తున్నానండి. ఓట్స్ ఫ్రూట్ కేక్ అండి. ఓట్స్ ఫ్రూట్ కేక్. ఎస్. ఓకే, ఈజీ కదా నాలాంటి వాళ్ళకి చేసుకోవడానికి? చాలా ఈజీ. ఓకే, విన్నారు కదా, ఓట్స్ ఫ్రూట్ కేక్. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి నోట్ చేసుకుందాం. ఓట్స్ ఫ్రూట్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన బాదం పప్పు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, టూటీ ఫ్రూటీ 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, పాలు 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, వెన్న 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, క్యారమిల్ సాస్ 1/2 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ఎప్పుడైనా బేక్ చేసుకునేటప్పుడు మనం ముందుగా అవన్నీ ప్రీ హీట్ పెట్టేసుకోవాలి. పెట్టేద్దామండి. సో ఎంతసేపు ప్రీ హీట్ అండి? 10 నిమిషాలండి, కనీసం 10 నిమిషాలు కంపల్సరీగా పెట్టేసుకోవాలి. 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ దగ్గర. సో ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లో కలిపేసుకుందామండి. ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నామండి. అలాగే ఓట్స్, కొద్దిగా ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండి. ఓకే, సో ఇవన్నీ బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇది ఎగ్లెస్ అండి? ఎగ్లెస్ అండి. వెన్న, అలాగే బ్రౌన్ షుగర్ అండి. ఈ బ్రౌన్ షుగర్ని కూడా మనం పౌడర్లో చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చు, బట్ కొంచెం ఇలాగే ఉంటే బాగుంది. కొంచెం అక్కడక్కడ లైట్ క్రిస్టల్ లాగా ఉంటుంది. ఓకే, ఇది మనం ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. అంటే షుగర్ వద్దు అనుకుంటే బెల్లంతో చేసుకోవచ్చు. బెల్లంతో చేసుకోవచ్చు. కొంచెం రుచి కూడా మనకు కొంచెం డిఫరెంట్గా బాగా వస్తుంది. ఓకే, ముందు దాన్ని అంటే వాటర్లో కొంచెం మనం కరిగి చేసుకొని వాడేసుకోవాలి. తర్వాత పాలు, పెరుగు, ఓకే, క్యారమల్ సాస్ అండి. సో ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది వరకు కూడా మనం 1-2 సార్లు చూపించాం మనం. సో దీనివల్ల కొంచెం మంచి టేస్ట్ అలాగే కొంచెం కలర్ కూడా వస్తుందండి. సో ఇప్పుడు నూనె అండి. ఓకే, అలాగే ఎసెన్స్. ఎస్, ఇది కంపల్సరీ అండి. వెనిలా ఎసెన్స్. వెనిలా ఎసెన్స్. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న ఓట్స్ అలాగే ఈ పిండి మిశ్రమం అండి. సో ఎగ్కి సబ్స్టిట్యూట్ మనం పెరుగు అంటారా? పెరుగు అలాగే కొద్దిగా ఆయిల్, నూనె. ఓట్స్ కొంచెం మనకు అంటే లిక్విడ్ అంతా కూడా బాగా పీల్ చేసుకుంటుంది కాబట్టి చూసి అవసరం అనుకుంటే ఇంకొంచెం పాలు మనం యాడ్ చేసుకోవచ్చండి. ఓకే, సరిపోయింది కదా. కొంచెం యాడ్ చేస్తానండి, కొంచెం పీల్ చేస్తాను. ఎస్, కొద్దిగా. సో ఇది మిక్చర్ రెడీ అయిన తర్వాత లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేస్తామండి. ఇదే కుక్కర్లో చేసుకోవాలంటే ఇది స్టీమ్లో పెట్టుకోవాలండి ఎలాగా? డ్రై అండి, మనకు దాంట్లో ఏమి వేయకుండా కింద ఒక చిన్న స్టాండ్ పెట్టేసుకొని విజిల్ లేకుండా స్టవ్ మీద పెట్టేసుకోవడం. ఓకే, ఓకే. సో ఇది రెడీ అయింది కదా. సో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసే ముందు వాటికి ఒక చిన్న టిప్ అండి. కాజు, బాదం, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, అలాగే
టూటీ ఫ్రూటీ అండి. మైదా ఉంటే మైదా, లేకపోతే ఇక్కడ మనం ఆట యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆట అండి. సో కొద్దిగా గోధుమ పిండి. గోధుమ పిండి. సో కొంచెం టాస్ చేసేసుకుంటే అవి కొద్దిగా పైన పొడి పొడిగా ఉండి మనం వేసినప్పుడు అంతటా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, లేకపోతే ఒక్క చోట ముద్దగా ఉంటుంది. సో కంపల్సరీ ఇలా ఎస్ డస్టింగ్ అంటారు, ఇది ఒకసారి చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి. సో గోధుమ పిండి కొంచెం ఇలా వేసుకుని అలా కలిపినట్టు చేస్తే కలుపుకుంటే విడివిడిగా ఉంటుందంట. అవునండి. సో ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తాం. సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారండి ఇది. సో మరి అలా 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 కలిపేయకూడదు. ఇవన్నీ కొన్ని కొంచెం రీజన్ ఉంటుంది పర్ఫెక్ట్గా రాకపోవడానికి. ఓకే, సో ఇది రెడీ. మనం ట్రే కొంచెం గ్రీజింగ్ చేసుకుందాం బటర్తోనే, వెన్నతోనే. ఎస్ అండి, వెన్న లేకపోతే మనం ఆయిల్ కూడా పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం అండి. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ కొద్దిగా డస్టింగ్ అండి. ఓకే, ఇలా వేసేసి మొత్తంగా అన్ని అంచులకి వచ్చేట్టుగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకు అలా చేస్తామండి అంటే ఈజీగా మనకు ఊడి రావడానికి అండి. ఓకే, బేక్ చేసుకున్న తర్వాత అంచులకు అంటుకోకుండా మనం డిమోల్డ్ చేసేటప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా అన్ని వైపులా మనకు పొడి ఈవెన్గా పట్టేసుకుంటుంది. సో ఇప్పుడు దీంట్లోకి మనం గోధుమ పిండి వల్ల కేక్ ఏమైనా గట్టిగా అవ్వడం అలా అవుతుందా అండి? లేదండి, అంటే కొంచెం మనకు ఆ టేస్ట్లో కొద్దిగా, అంటే ఇది పై స్కిన్తో పాటు ఉంటుంది కాబట్టి కొంచెం టేస్ట్లో వేరియేషన్ తెలుసు ఉంటుంది మైదాతో దీనికి. ఇది మెత్తగానే సమానంగా పరుచుకోవాలి. పొంగుతుంది కదా ఇది? అవునండి. తర్వాత కొంచెం ఇలా ట్యాపింగ్ చేయాలి, ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే అక్కడ ఇది వెళ్ళిపోతుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు 180 డిగ్రీల దగ్గరే 25 నుంచి 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఓకే, సో కాసేపు ఓపిక పడితే మన కేక్ రెడీ. సో 30 నిమిషాలు అనమాట, వెయిట్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, సో ఆల్మోస్ట్ 20 సెకండ్స్ ఉంది, ఇంకా కేక్ రెడీ అయిపోతుంది. వేడి వేడిగా. ఓకే, సో కొంచెం లైట్గా క్రాక్స్ కూడా వచ్చాయి. ఓకేనండి, సో ఇప్పుడే తీసాం కాబట్టి కాస్త చల్లారించేద్దాం, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. చల్లారిందా? ఓకే, సో గోరువెచ్చగా ఉంది, తీసేసుకోవచ్చు. సో డిమోల్డ్ చేద్దామండి. వావ్, ఓకే, సో కేక్ రెడీ. ఓట్స్ ఫ్రూట్ కేక్ రెడీ. చాలా ఈజీ కదా, మనము ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దామా? ఓట్స్ ఫ్రూట్ కేక్ తయారీ విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, ఓట్స్, ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో వెన్న, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలపాలి. దీనిలో పాలు, పెరుగు, క్యారమెల్ సాస్, నూనె, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. తర్వాత గోధుమ పిండి, ఓట్స్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తరిగిన జీడిపప్పు, తరిగిన బాదం పప్పు, కిస్మిస్, టూటీ ఫ్రూటీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన బేకింగ్ ట్రేలోకి తీసుకుని అవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, ఓట్స్ ఫ్రూట్ కేక్ రెడీ. ఓట్స్ ఫ్రూట్ కేక్ రెడీ. సో ఆనర్స్ మీరే తినాలి ఈ పండగ శుభ సందర్భంలో. హే, చూసారా అండి ఇక్కడ ఎంత బాగా వచ్చాయో? చూపించండి మన ప్రేక్షకులకి చక్కగా కలర్ కలర్ గా. అన్ని ఫ్రూట్స్ కూడా కనిపిస్తాయి, డ్రై ఫ్రూట్స్. చూడండి లోపల ఎంత బాగున్నాయో.
యమ్. ఈ టూటీ బూటీతో కలర్ఫుల్ గా కూడా ఉంటుంది కదా. ఎస్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. పండగ అయిపోయింది మనకి. ఎస్, యమ్మీ యమ్మీ టు ఫిల్ యువర్ లిటిల్ టమ్మీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది, చాలా యమ్మీగా ఉంది. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ముందుగా ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మన ముఖం కానీ మన జుట్టు కానీ ఆరోగ్యం కానీ అప్పుడప్పుడు కొద్దిగా కేర్ తీసుకుంటేనే బాగుంటుంది. అందులో భాగంగానే ముఖానికి అప్పుడప్పుడు పాల మీగడతో మృదువుగా మర్దన చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం క్లీన్గా మృదువుగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. అందరికీ నమస్కారం. నేను మీ రసజ్ఞ. అదేనండి, నా పేరు మీనాక్షిలో జానునే. గుర్తుపట్టారా? ముందుగా అందరికీ మెరీ క్రిస్మస్ అండ్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు క్రిస్మస్ కాబట్టి నేను మీ అందరికి ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తాను. అదేంటి అనుకుంటున్నారా? డేట్స్ పాన్ కేక్. డేట్స్ పాన్ కేక్ అనగానే అందరికీ మౌత్లో వాటరింగ్ వచ్చేస్తున్నాయి కదా. ఈవెన్ నాది కూడా ఫేవరెట్ డిష్ ఇది. సో డేట్స్ పాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? డేట్స్ పాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం 1/2 కప్పు, ఓట్స్ పొడి 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, పాలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, వెన్న 3 టేబుల్ స్పూన్లు. డేట్స్ పాన్ కేక్ తయారీ విధానం చూసేద్దామా? దానికన్నా ముందు పాన్ కేక్ అనగానే చాలా టఫ్ అనుకుంటారు కదా. అస్సలు కాదు. నేను చేసేది చాలా ఈజీ రెసిపీ. ఇంకా నేను హెల్దీ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేశాను. జనరల్గా మనం పాన్ కేక్లో మైదా యూస్ చేస్తాం కదా. నేను కొంచెం హెల్దీగా గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. ఇంకా షుగర్ కాకుండా డేట్స్ కూడా యూస్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ. సో దీని ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి డేట్స్ మిక్సీ చేసుకున్నానండి. డేట్స్ నానబెట్టి అందులో సీడ్స్ తీసేసి నేను మిక్సీ పట్టుకున్నానండి. లేదంటే డేట్స్ మీకు మెత్తగా ఉంటే డైరెక్ట్గా మిక్సీ చేసేసుకోవచ్చు. యా, ఓట్స్ అండి. ఓట్స్ని కూడా నేను మంచిగా మిక్సీ పెట్టుకొని వేసుకుంటున్నాను. ఇది కూడా చాలా హెల్దీ కదా. యా, నెక్స్ట్ నేను మైదా యూస్ చేసుకోకుండా గోధుమ పిండి యూస్ చేస్తున్నానండి. ఇది కూడా చాలా హెల్దీ. పాలు, పెరుగు, మరి టైట్గా మిక్స్ చేసుకోకుండా దోస పిండి ఉంటుంది కదండి, ఆ టెక్స్చర్లో మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం. సో జనరలీ పాన్ కేక్ అనగానే అందులో మనం మైదా యూస్ చేస్తాం కాబట్టి సేఫ్ ఉండదు అని చెప్పి జనరలీ ఇది ప్రిఫర్ చేయరు. కానీ కాదండి, ఈ రెసిపీలో నేను గోధుమ పిండి వేస్తున్నాను, విచ్ ఈస్ వెరీ సేఫ్. పిల్లలకే కాదు పెద్దలకి కూడా చాలా హెల్దీ అండ్ మంచి సేఫ్ రెసిపీ ఇది. సో తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. యా, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో పాన్ ఆల్రెడీ వేడిగా ఉంది. ఇప్పుడు మనం పాన్ కేక్స్ వేసేసుకుందాం. మనం ఉత్తప్పం వేస్తాం కదండి, ఆ షేప్లో వేయాలి చిన్నగా. యా, సైడ్స్లో మనం బటర్ వేసుకుందాం. బటర్ లేకపోతే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ బటర్లో ఉన్న టేస్ట్ ఆయిల్లో రాదండి. సో బెటర్ ప్రిఫర్ గో విత్ బటర్. సో మీరందరూ నా పేరు మీనాక్షి సీరియల్ చూస్తున్నారా? జాను క్యారెక్టర్ ఎలా ఉంది? మీరు ఇప్పటి వరకు చాలా లవ్ అండ్ సపోర్ట్ చూపించారు. ఇలానే మా సీరియల్ చూస్తూ ఉండండి. ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్లో చాలా టర్న్స్ అండ్ ట్విస్ట్ చాలా వస్తాయి. మీరు అస్సలు ఇమాజిన్ కూడా చేసుకోరు, చాలా ట్విస్ట్ అన్నీ ఉన్నాయి. సో మీకోసం మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. ఇప్పటి వరకు చాలా లవ్ అండ్ సపోర్ట్ చూపించారు. సో ఇంకా ఇలానే మీ లవ్ మాకు కావాలి, అలానే చూపిస్తూ ఉండండి. యా, ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం. వావ్, చాలా బాగా వచ్చింది. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. డేట్స్ పాన్ కేక్ రెడీ.
డేట్స్ ప్యాన్ కేక్ తయారీ విధానం మరోసారి మీకోసం. డేట్స్ ప్యాన్ కేక్ తయారీ విధానం. ముందుగా ఖర్జూరాన్ని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఖర్జూరం పేస్ట్, ఓట్స్ పొడి, గోధుమ పిండి, ఉప్పు, పాలు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని పెనంపై ప్యాన్ కేక్ లా వేసి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, డేట్స్ ప్యాన్ కేక్ రెడీ. రాజు గారు, డేట్స్ ప్యాన్ కేక్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. అయ్యా, షుగర్ అలాంటిది ఏది యూజ్ చేయకుండా అంటే ఖర్జూరం యూజ్ చేయడం వల్ల న్యాచురల్ స్వీట్స్ ఉంటాయి కదా, కొంచెం అది మీరు వేయించడం వల్ల కొంచెం క్యారమలైజ్ అయ్యి మంచి టేస్ట్గా ఉంది. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. అంటే ఖర్జూరం టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇందులో కొంచెం హెల్దీగా మీరు ఓట్స్ అలాగే గోధుమ పిండి యాడ్ చేశారు కదా, బాగుంది. టేస్ట్ ఉంది మీరు కూడా. యా, నిజంగానే చాలా బాగుంది. అవునండి, చాలా హెల్దీ అండ్ క్విక్ అయిపోయింది. ఈజీగా చేసుకోవచ్చు. మనం అంటే ఇలా ప్యాన్ కేక్స్ ఏదైనా తినాలనుకున్నప్పుడు ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదండి, డేట్స్ ప్యాన్ కేక్ చాలా ఈజీ రెసిపీ, చాలా క్విక్ రెసిపీ కూడా, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అన్నం వండుకునేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకున్నట్లయితే అన్నం తెల్లగా వస్తుంది, అలాగే పొడి పొడిగా కూడా వస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ సెగ్మెంట్ లోకి వచ్చేసాం. సో గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు ఇవాళ మాకు? ఈరోజు కొర్రలతో చేస్తున్నానండి. కొర్రలు, మెంతికూర, పొంగలి. ఓకే, సో మిల్లెట్స్ తో అనమాట. ఎస్ అండి. కొర్రల మెంతికూర పొంగలి. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొర్రలు మెంతికూర పొంగల్ కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, మెంతికూర 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే కొర్రలు ఇలా ఉడికించి పెట్టేసుకోవాలి. దీంతో పాటుగానే పెసరపప్పు, ఇది కూడా విడివిడిగా ఉడికించి పెట్టేసాను. ఎందుకంటే రెండింటికి డిఫరెంట్ టైం తీసుకుంటుంది కాబట్టి విడిగా ఉడికించుకోవాలి. సో ముందు నానబెట్టుకోవాలేమో కూడా కదండి కొర్రలు? టైం ఉంటే నానబెట్టేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ అయినా మనం ఉడికించుకోవచ్చు. అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే. సో నెయ్యి, సో నెయ్యితో చేసుకుంటేనే సూపర్గా ఉంటుంది. పొంగల్ అనగానే నెయ్యి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, సో మిరియాలు నేను కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసానండి. అంటే మామూలుగా దంచేసుకున్నాను దానిపంట. సో అలా కావాల్సి అలాగైనా వేసుకోవచ్చు ఆపలంగా. ఎస్. సో మిరియాలు వేసేసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు. వేయించిన మిరియాలకి వేరే రుచి వస్తుందండి, మనం ఇలా నేతిలో వేయించిన మిరియాలు. ఘాటు కొంచెం తగ్గుతుంది. అలాగే కరివేపాకు అండి, జీడిపప్పు. సో కొంచెం ఆ జీడిపప్పు బాగా వేగితే మధ్యలో అది వచ్చినప్పుడల్లా మనకు మంచి టేస్ట్ రుచి వస్తుంది. పండగ అనగానే ఇవన్నీ స్పెషల్స్ ఉండాలి కదా, మరి ఉండాలి. సో కొంచెం ఆ జీడిపప్పు మనకు కలర్ మారుతున్నప్పుడే మెంతి అనుకున్నాం కదండి, మెంతి కూర. ఇది కొద్దిగా బాగా వేగితే మనకు ఆ చేదు పోయి మనకు మంచి కమ్మదనం అనేది యాడ్ అవుతుందండి. సో దీంట్లో నేను పసుపు వేయట్లేదు, కావాల్సితే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కావాల్సితే యాడ్ చేసుకోవచ్చు. సరిపడా ఉప్పు అండి. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించేసుకున్న కొర్రలు, ఉడికించిన పెసరపప్పు, నెయ్యి గుమ వస్తుందో. సో చివరిగా కొద్దిగా కొత్తిమీర, ఓకే, అంతే, రెడీ అయిపోయిందండి. సో దీంట్లో కాసేపు వదిలేసేద్దామండి, మూత పెట్టేసి
మూత పెడదాం? నేను గార్నిష్ చేసేస్తాను. ఆ తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. గార్నిష్ చేసుకుంటున్నాం. సో కీరా వచ్చేసి స్కిన్ తీసుకుంటున్నాం అండి. సో కింద ఆకులండి. బాగుంది ఈ షేప్ కూడా. సైడ్లో ఇంకో చిన్న బర్డ్ ఇచ్చేస్తున్నాను. విచ్చుకుంటున్నట్టు. ఎస్. ఓకే, బ్యూటిఫుల్. సో ఇది కూడా మనకు రెడీ అయిపోయింది. ఎంత బాగుందో అసలు. కాసేపు మగ్గింది కదండి, సో అప్పుడు ఫ్లేవర్స్ బాగా బయటకు వచ్చేస్తున్నాయి మనకి. ఆ మెంతాకు మిరియాలు చాలా డామినేటింగ్ గా ఉన్నాయి వాసనలో. మోల్డ్ ఇస్తున్నాను. వావ్. కొద్దిగా పైనుంచి నెయ్యి, జీడిపప్పులు, ఎండుమిరపకాయ. ఓకే. సో కొర్రతో చేసిన పొంగల్ మిక్స్ రెడీ అండి. చాలా అందంగా కార్వింగ్ చేసి మనకు అందించారు కొర్ర పొంగలి. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చేసేద్దాం. కొర్రలు మెంతికూర పొంగల్ తయారీ విధానం. ముందుగా కొర్రలు, పెసరపప్పు విడివిడిగా నానబెట్టి ఉడకపెట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో మెంతికూర, ఉప్పు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కొర్రలు, ఉడకపెట్టిన పెసరపప్పు వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొర్రలు మెంతికూర పొంగల్ రెడీ. వేడివేడిగా ఇక్కడ పొంగల్ రెడీగా ఉంది. సో కొర్ర పొంగలి, మెంతికూర పొంగల్, సో ఒక జీడిపప్పు, డెఫినెట్లీ మిరియాల ఘాటు కూడా బాగా తెలుస్తుంది. అంటే కొంచెం క్రష్ చేసేసాం కదా, అలా దంచేసి నెయ్యి, జీడిపప్పు. ఈ చలికాలంలో ఇలా వేడివేడిగా తింటూ ఉంటే అలా బౌల్ కాలైపోతూ ఉంటుంది. ఎక్సలెంట్ అండి. ఆ మెంతాకు టేస్ట్ కూడా చాలా బాగుంది. అవునండి, అండ్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒక కంప్లీట్ ఫుడ్ అండి, ఒక మీల్ ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి మన ఒంట్లో శక్తి లేనట్లుగా బాగా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే బాగా పండిన అరటిపండును ఒకదాన్ని కనుక తినేసినట్లయితే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. తిరిగి మన పనులు ఉత్సాహంగా చేసుకోగలము. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ సెగ్మెంట్లోకి వచ్చేసాము. సో షెఫ్ గారు, ఇవాళ ఏం స్పెషల్ వంట? మామూలుగా ఇప్పుడు పండుగలు కాబట్టి సో
చిరుదిండ్లు కానీ ఇలాంటి ఎక్కువ చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా. అవును, హాలిడేస్ కదా ఇప్పుడు అన్ని హాలిడేస్ ఇంకా. కాబట్టి సో గవ్వలు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు, అంటే తీపి గవ్వలు ఎక్కువగా. అవును. మామూలుగా కారం గవ్వలు చేస్తుంటారు కదా. సో ఇక్కడ నేను సీజన్కి తగ్గట్టుగా మిరియాల గవ్వలు చేస్తున్నానండి. వింటారు కదా. మిరియం గవ్వ అంటే ఆ మిరియం ఘాటు తెలుస్తూ డిఫరెంట్ టేస్ట్లు చాలా బాగా వస్తుంది. వెరీ నైస్. విన్నారు కదండి, మిరియాల గవ్వలు. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. మిరియాల గవ్వలకు కావాల్సిన పదార్థాలు: మిరియాలు 1 టేబుల్ స్పూన్, మైదా 2 కప్పులు, ఉప్పు తగినంత, బేకింగ్ పౌడర్ చిటికెడు, వెన్న 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో రాజు గారు మొదలు పెడదామండి. ఓకేనండి. సో ముందుగా డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడిగా పెట్టుకుందాం. సో పిండి కలిపేసుకుందాం. సో ఇక్కడ మిరియాలు ఏంటంటే నేను కచ్చాపచ్చాగా ఇలా పొడిలా దంపుకున్నానండి. ఎందుకంటే మనకు ఆ పలుకు తగులుతూ ఉండాలి మధ్యలో. మరీ ఫైన్ గా చేసేస్తే డీప్ ఫ్రై కాబట్టి దాంతో పాటు అది కొంచెం మాడే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా పలుకుంటే కనిపిస్తూ ఉంటే కూడా బాగుంటుంది ఆ గవ్వల్లో. ఎస్. దీంట్లో మైదా పిండి సరిపడా, ఉప్పు, కొద్దిగా బేకింగ్ పౌడర్ లేదా వంట సోడా ఏదైనా వాడుకోవచ్చండి. ఓకే. మిరియాల పొడి ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో వెన్న అండి, స్పూన్తో కాకుండా చేతితో కలిపితే అదొక ఆనందం, తృప్తి, బాగా కలుస్తుంది. ఎస్. సో ఆ వెన్న అంతా పిండికి బాగా పట్టేసేయాలండి. సో అప్పుడే మనకు తినేప్పుడు ఆ టేస్ట్లో ఆ తేడా అనేది తెలుస్తుంది మనకి. ఇది సాల్టెడ్ బటరా అండి, వెన్న? అవునండి. సో దాన్ని బట్టి మనం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు అక్కడ మనం చూసి వేసుకోవాలి. సో తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకసారి పిండి ఏంటంటే కలిపిన తర్వాత ఒకసారి ఇలా గట్టిగా అది పట్టేసి వదిలేస్తే ఆ ముద్దలు అలాగే ఉండాలి మనం. సో అక్కడికి సరిపోయింది అన్నట్టుగా. సో ఇప్పుడు ఇంకొంచెం వెన్న వేసుకోవచ్చు. ఇంకొంచెం వేసుకోవచ్చు. వెరీ గుడ్. సో ఇప్పుడు నీళ్ళతో మనం ఇంకా ముద్దలా కలిపేసుకోవడం. బాగా ఒత్తుకోవాలండి దీన్ని. ఇది ఎంత ఒత్తుతే అంత బాగా వస్తాయి కదా. అంత బాగా వస్తాయి. వెన్న వేసాం కాబట్టి చక్కగా అది అంటుకోకుండా కూడా ఉంటుంది. అంటే కొంచెం బాగా మిక్స్ అయితే మనకు గిన్నెకి అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇదేమన్నా కొంచెం నాననివ్వాలా అండి? కాస్త నానాలి. అప్పుడే బాగా వస్తుంది. బాగా వస్తుంది. ఎంత ఒక 10 నిమిషాలా? ఒక 10 నుంచి ఒక 15 నిమిషాలు. సో ఇది పక్కన పెట్టిద్దాం. నేను ముందుగా చేసి రెడీ పెట్టాను. ఓకే. సో ఇది అలా పక్కన పెట్టేప్పుడు పైనుంచి కాస్త ఆయిల్ రాసి పెడితే డ్రై కాకుండా అలాగే సాఫ్ట్గా వస్తుంది. ఓకే. సో ఇది పక్కన పెట్టేసి మనం గవ్వలు ఒత్తేసుకుందామండి. గవ్వకు చెక్క ఉంటుంది కదండి. ఎస్. సో కొంచెం వీటికి పొడి పిండి వేసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చిన్న చిన్నగా ఇలా ముద్దలు తీసేసుకుని జస్ట్ ఇలా లాగేయడం అండి. ఇంకా షేప్లో వచ్చేస్తుంది. ఓకే. సో ఇలా మనకు కావాల్సినవి అట్లీస్ట్ ఒక నెల పాటు నిలవ ఉంటాయి కదండి హ్యాపీగా. ఓకే. సో సైజ్ అనేది మనం ఈవెన్గా మెయింటైన్ చేసుకుంటే అంటే వేయించుకునేటప్పుడు కరెక్ట్గా వేగుతాయండి అన్నీ కూడా. చిన్నగా పెద్దగా చేస్తే ఒకటి మాడిపోతుంది, ఒకటి సరిగా వేగకుండా ఉంటుంది. ఇది ఒక్కటే పని దీనికి. ఎస్. మేజర్ పని. ఇది ఇంకా వేరే పిండితో ఏమన్నా కూడా చేసుకోవచ్చా అండి? గోధుమ పిండితో చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో మరీ ఎక్కువగా చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం పొడి పిండి వీటి పైన చల్లుతూ ఉంటే ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఫ్రీగా వస్తాయండి. సో కొంచెం సన్నటి మంట పైన మనం వీటిని వేయించుకోవాలి. అలా డాన్స్ చేయాలా? కొంచెం వేగిన తర్వాత అవే ఆటోమేటిక్ పైకి వచ్చేస్తాయి. అదే గుర్తు అనమాట మనకి. ఎస్. సో వేగిన తర్వాత అవే పైకి తేలుతాయండి. అదే మనకు సూచన అనమాట. అప్పుడు కలపచ్చు, లేకపోతే విడిపోతాయా? ఒక్కోసారి మనకు కొంచెం బ్రేక్ అయిపోతుంది. అదే గవ్వ షేప్ అనేది పోతుంది. ఓకే. చూడండి ఒక్కొక్కటి పైకి వచ్చేస్తాయి. సో ఇవి కాస్త వేగితే మనం తీసేసుకోవచ్చండి. ఇవి వేగుతుంటాయి. ఈలోగా మనం చూద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
మనలో చాలామంది ఫేస్ క్లీన్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాము, జుట్టు గురించి శ్రద్ధ చూపిస్తాం, కానీ పాదాల విషయానికి వచ్చేసరికి కాస్త నిర్లక్ష్యం చూపించేస్తూ ఉంటాము. అందుకే పాదాల్లో పగుళ్ళు లాంటివి రావడము, పాదాలు బాగా డ్రైగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. పాదాలకు సంబంధించి ఈ చిట్కా ట్రై చేయండి. అప్పుడప్పుడు కాస్త నిమ్మ చెక్కతో పాదాలని మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు తగ్గడమే కాకుండా స్కిన్ కూడా హెల్తీగా తయారవుతుంది. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ గవ్వలు బాగా వేగుతున్నాయి, అయిపోయినట్టే కదా. ఎస్, కలర్ వచ్చేసింది. సో ఆటోమేటిక్ మనం అలా కలుపుతున్నప్పుడు ఆ సౌండింగ్ కూడా తెలుస్తూ ఉంటుంది. గలగల ఆ గవ్వల సౌండ్ లా వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా మనకు మంచి గోధుమ రంగులో వచ్చేస్తే సో సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఓకే ఓకే, తీసేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో డబ్బాలో పెట్టుకుంటే 1 నెల రోజుల వరకు ఉంటాయి. ఎస్ అండి, కదండి. అవునండి. ఓకే అండి, సో మిరియాల గవ్వలు రెడీ. థ్యాంక్ యూ. గలగలాడే మిరియాల గవ్వలు రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. మిరియాల గవ్వలు తయారీ విధానం. ముందుగా మిరియాలని కచ్చా పచ్చాగా దంచి ఉంచుకోవాలి. ఒక బౌల్లో మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్, మిరియాల పొడి, వెన్న వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని గవ్వల పీటపై ఉంచి గవ్వల్లాగా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మిరియాల గవ్వలు రెడీ. మిరియాల గవ్వలు గుల్లగా ఉన్నాయి. ఎస్, ఆ మీడియం ఘాటు తెలుస్తుంది. మెల్లిగా స్లో ఫైర్లో చేయడం వల్ల మనకు అంటే క్రిస్పీగా వస్తుంది. బాగా మంచిగా ఆ కలర్ రావాలండి, గోధుమ రంగు కొంచెం వస్తే బాగుంటుంది. ఎస్, చాలా టేస్టీగా ఉందండి. అండ్ ఇప్పుడు ఇంకొంచెం గోరువెచ్చగానే ఉంది కాబట్టి మరో టేస్ట్ ఇంకా చాలా బాగుంది. ఎస్ అండి, చాలా బాగుందండి. సింపుల్ టు మేక్ ఈజీ రెసిపీ. చక్కగా పెట్టుకుంటే పిల్లలకి ఇప్పుడు హాలిడేసే కాబట్టి తింటూ ఉంటారు కూడా. ట్రై చేయండి. మీకోసం మరో మంచి చిట్కా. ఏవైనా పిండి వంటలు అంటే అరిసెలు ఇలాంటివి చేసుకునేటప్పుడు పెద్ద మొత్తంలో నూనె కాచుకుంటాం కదా, ఒక్కోసారి నూనె పొంగిపోతూ ఉంటుంది. అందుకని నూనె కాచుకునే ముందే అందులో కొద్దిగా చింతపండు కనుక వేసుకున్నట్లయితే నూనె పొంగకుండా ఉంటుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ మెరీ క్రిస్మస్ అండ్ అలాగే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మనం చూసిన రెసిపీ ఓట్స్ ఫ్రూట్ కేక్. మైదా బదులు మనం కనుక ఓట్స్ ఫ్లవర్ కానీ అందులో ఓట్స్ కానీ వేస్తే దాని డెన్సిటీ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే నరిష్మెంట్ కూడా మనము అప్రోప్రియేట్ నరిష్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. రిఫైన్డ్ ప్రోడక్ట్ యూజ్ చేయకుండా ఒక హెల్దీ ప్రోడక్ట్ యూజ్ చేసినట్టు అవుతుంది. ఈ రెసిపీలో మనము గుడ్ అమౌంట్ ఆఫ్ నట్స్ వేస్తాము. కిష్మిష్ కానీ, బాదం పప్పు కానీ, జీడిపప్పు కానీ వేస్తాం కాబట్టి అందులోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ వస్తాయి. సో మనం ప్లెయిన్ కేక్స్ చేయకుండా ఎక్కువ నట్స్ కానీ, టూటీ ఫ్రూటీ కానీ వేసి చేస్తే మనకి అడిషనల్గా వచ్చే హెల్దీ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి దానిలోంచి వస్తాయి. ఇందులో మనము స్వీట్నెస్ కోసం కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాము. రెగ్యులర్ కంప్లీట్లీ రిఫైన్డ్ షుగర్ కంటే కొంచెం బ్రౌన్ షుగర్ బెటరే ఉంటుంది కాబట్టి స్లైట్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ అన్పాలిష్డ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి కొద్దిపాటు స్మాల్ క్వాంటిటీలో మనకి మినరల్స్ వస్తాయి. అదే కానీ క్యాలరీ డెన్సిటీ మటుకు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. మనం రెగ్యులర్గా తయారు చేసే బేసిక్ కేక్ ఇంగ్రీడియంట్స్లో మనం ఎక్కువ మైదా, ప్లెయిన్ షుగర్ యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని ఒక హెల్దీ కానిటేషన్ తీసుకురావడానికి నట్స్ యాడ్ చేయడము, ఓట్స్ యాడ్ చేయడము, లేకపోతే జాగరీ యాడ్ చేస్తే మోర్ హెల్దీ అవుతుంది. మోర్ ఫ్రీక్వెంట్లీ మన డైట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు చూసిన రెసిపీ డేట్స్ ప్యాన్ కేక్. ఇందులో మనము ఇదొక రెసిపీ, బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాగా యూజ్ చేయొచ్చు, ఒక స్నాక్ రెసిపీ లాగా కూడా మనం దీన్ని చిన్నపిల్లలకి యూజ్ చేయొచ్చు. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే ఓట్స్ ఉంది, గోధుమ పిండి ఉంది,
కొంచెం పాలు యూజ్ చేశారు బైండింగ్ కోసం, బ్యాటర్ లాగా రావడానికి. అలాగే స్వీట్నెస్ కోసము ఏమి షుగర్ అవన్నీ యాడ్ చేయకుండా డేట్స్ కానీ డేట్ సిరప్ కానీ మనం యాడ్ చేసి దీన్ని తయారు చేయొచ్చు. సో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మనము ఒక న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓట్స్లోంచి మనకి ఎప్పుడు కూడా ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ వస్తుంది, స్లోలీ డైజెస్టింగ్ కార్బోహైడ్రేట్స్ అనేది వస్తాయి. మైదా బదులు మనం గోధుమ పిండి యాడ్ చేస్తున్నాం. గోధుమ పిండిలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అతి స్లోగా డైజెస్ట్ అయినప్పుడు మనం ఫ్రీక్వెంట్గా మధ్య మధ్యలో ఆకలేసి వేరేవేమీ తినకుండా కూడా ఉంటాము. షుగర్ బదులు ఎప్పుడు కూడా న్యాచురల్ ఫామ్ ఆఫ్ షుగర్ డేట్స్ నుంచి మనకి స్వీట్నెస్ కనుక వస్తే ఆ స్వీట్నెస్ మైల్డ్గా కూడా ఉంటుంది. అలాగే డిఫరెంట్ అదర్ న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డేట్స్లో మనకి పొటాషియం ఉంటుంది కాబట్టి అది మసిల్ హెల్త్ కోసం చాలా వెరీ ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్ అనమాట. సో అన్ని ఇంగ్రీడియంట్స్ హెల్తీగానే ఉన్నాయి. దీన్ని జస్ట్ మనం ప్యాన్ మీద వేసి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేస్ట్ చేస్తాం కాబట్టి ఒక గుడ్ రెసిపీ మనము స్మాల్ క్వాంటిటీలో యూజ్ చేస్తే స్నాక్ లాగా యూజ్ చేయొచ్చు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మనము కంఫర్టబుల్గా దీన్ని రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ ఒక సూపర్ హెల్దీ రెసిపీ, మెంతి కూర కొర్రెల పొంగల్. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే రైస్ బదులు కొర్రెలు యూజ్ చేశారు, పెసరపప్పు ఉంది, అలాగే కూరగాయలలో మెంతి కూర స్పెసిఫిక్గా యూజ్ చేశారు. సో అన్ని గుడ్ ఇంగ్రీడియంట్స్ మనకి పొంగల్ కనుక అలవాటు ఉంది, రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాము అంటే బ్రేక్ఫాస్ట్ ఐటెంలో మనం రైస్ని అవాయిడ్ చేయడానికి కొర్రలు యూజ్ చేయొచ్చు. కొర్రలు ఎందుకు బెటర్ అని చూస్తే ఒకటేమో అవి అన్పాలిష్డ్ ఫామ్లో ఉంటాయి, సెకండ్ ఫైబర్ కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ రైస్ కంటే ఎక్కువ ఉంటాయి. మనకి రైస్లో యూజువల్గా ఒక 7% ప్రోటీన్ ఉంటే కొర్రల్లో మనకి ఆల్మోస్ట్ 11 to 12% ప్రోటీన్ ఉంటుంది. సో ఈ మల్టిపుల్ న్యూట్రియంట్ డెన్సిటీ మూలాన మనం తక్కువ క్వాంటిటీ తింటాము, అలాగే తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి లేకుండా కూడా ఉంటుంది. ఆల్సో డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచి రెసిపీ ఇది. కాంబినేషన్ వైజ్ చూసినా మంచిదే, సీరియల్ కంటెంట్ వైజ్ చూసినా మంచిదే. దానిలో మనము మెంతి ఆకుకూరలు వేస్తున్నాం కాబట్టి అలా చూసినా కూడా మంచిదే. కాబట్టి ఒక పర్ఫెక్ట్ డయాబెటిక్ రెసిపీ అని చెప్పొచ్చు, రైస్ రీప్లేస్మెంట్ రెసిపీ అని చెప్పొచ్చు. మనం దీన్ని పొంగల్ని బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేయొచ్చు, అలాగే లంచ్ అండ్ డిన్నర్లో కూడా రైస్ని కంప్లీట్గా రీప్లేస్ చేసి దీన్ని యూజ్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కామన్గా ఉంచాలంటే కర్రీ కానీ పప్పు కానీ పెరుగు కానీ అవి ఉంచి ఓన్లీ రైస్ పోర్షన్ని కంప్లీట్గా రీప్లేస్ చేసి పొంగల్ లాగా ఇలాంటి పొంగల్ కనుక మనం తీసుకుంటే షుగర్స్ చాలా త్వరగా పెరగకుండా, పోస్ట్ మీల్ షుగర్స్ పెరగకుండా చాలా ఎఫెక్టివ్గా మనం కంట్రోల్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ మిరియాల గవ్వలు. మనం గవ్వలు అనగానే యూజువల్గా స్వీట్ అనుకుంటాము, కానీ ఈ రెసిపీలో కొంచెం మిరియాలు మైదా పిండి వేసి కారాలాగా తయారు చేశారు. మిరియాల్లో ఒక గుడ్ ప్రాపర్టీ ఏంటంటే డీటాక్సిఫైయింగ్ ప్రాపర్టీ ఉంటుంది. మన స్టమక్లో ఏదైనా టాక్సిన్స్ ఉంటే అవి తీసేసే ప్రాపర్టీ ఉంటుంది. కాబట్టి మనం డిఫరెంట్ రెసిపీస్లో మిరియాలు ఎలా ఇంక్లూడ్ చేయాలో ట్రై చేస్తూ ఉంటాం. మనం ట్రెడిషనల్గా పొంగల్లో యూజ్ చేస్తాము, కొన్ని నాన్ వెజిటేరియన్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఈ రెసిపీలో కొంచెం మైదా పిండి ఉంది, మైదా పిండితో మనము ఈ గవ్వలు చేసి దాన్ని డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక ఈవినింగ్ స్నాక్ లాగా ఇది అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేయాల్సిన రెసిపీ. రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తే కనుక మనకి క్యాలరీ డెన్సిటీతో పాటు ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి మన ఓవరాల్ డయట్లో ఒకటేసారి ఒక 300-400 క్యాలరీస్ ఎక్కువ పెరిగిపోతాయి. కాబట్టి మనం చూసి ఒకేజనల్గా ఒక ఫెస్టివ్ టైంలో యూజ్ చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొబ్బరి నూనెను కొద్దిగా గోరువెచ్చగా చేసుకుని తలకు బాగా పట్టించేసుకుని ఒక ½ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా దృఢంగా సిల్కీగా తయారవుతుంది. మీ తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ టీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, పండగ స్పెషల్ వంటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మేము చేసే ఈ వంటలు మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. మరోసారి మీ అందరికీ పండగ శుభాకాంక్షలు.